హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి ఈ గోమాతకు బొడిబియ్యం పోసిన రోజు వీడియో అండి. అంటే గోమాతకు మేము శనివారం అనేది ఏకాదశి తిథిలో పోసామండి, బొడిబియ్యం అనేది పోసాము. ఇక్కడైతే కలిసి బట్టలు ఇవి. మాకు కూడా మా ఆడపిల్లలకు కూడా బొడిబియ్యం పోసారు మా అమ్మ వాళ్ళు. మేమైతే ఉదయాన్నే అయితే ఇలా పూజ చేసుకున్నామండి. ఇంట్లో పూజ చేసుకొని గోమాతను తీసుకొని వచ్చుకొని ఇంట్లోకి పూజించి పూలతో పూజించామండి. పసుపు కుంకుమ పూలతో పూజించి గోమాతకు అయితే దాన పెట్టామండి. తర్వాత మనము ఎలా ఒడిబియ్యం పోసుకుంటామో గోమాతకు కూడా అలానే ఒడిబియ్యం పోయాలండి. రాయికి గుడ్డ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. తర్వాత బియ్యము, పసుపు, కుంకుమ, పసుపును కలిపి పెట్టుకోవాలండి. కాళ్ళకు కూడా పట్టించుకోవాలి కదా అందరం. నేనైతే కాళ్ళకు కూడా పట్టించుకున్నాను. చూడండి, పసుపు కుంకుమ వేస్తున్నాము. తర్వాత దక్షిణ కొబ్బరి ఎండు కొబ్బరి ఒకటి పెట్టాము. బియ్యం పెట్టాము, ఆకు ఒక్క. ఇప్పుడు మనము ఎలాగైతే పసుపు దారం మెల్లగా కట్టుకుంటామో గోమాతకు కూడా అలానే కట్టాలండి. అయితే కొద్దిగా పెద్దగా ప్రిపేర్ చేసుకొని కట్టాలి. చూడండి, మా సిస్టర్ కడుతుంది. ఇలా గట్టిగా ముడి వేయాలండి, ఊడిపోకుండా అనేది. తర్వాత బియ్యం అనేది పోస్తున్నాం. చూడండి, బియ్యం ఆల్రెడీ గుప్పెళ్ళతో 3 దోశట్లు పోయాలండి. ఒక్కొక్కరు మా అమ్మ పోసింది ఫస్ట్. 5 మంది పోయాలి. అలా మేము 5 మంది ఉన్నాం కాబట్టి పోసాం. నేను, మా అత్త, మా ఆడపిల్లలు, మా మరదలు, మా సిస్టరు ఉన్నారు కాబట్టి పోసామండి, మా చెల్లెలు. తర్వాత మా అత్త అండి, తను కూడా ఒడిబియ్యం పోస్తుంది. చూడండి, అమ్మవారికి ఒడిబియ్యం పోయాలంటే రాసి పెట్టి ఉండాలి కదండి. గోమాతకు ఒడిబియ్యం పోయాలంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం పోయలేం కదండి. ఆ పుణ్యం అనేది మా అమ్మ వాళ్ళకు దక్కింది అనుకుంటున్నాను నేను. తర్వాత వచ్చి తిన్నాక అందరం పోస్తున్నాము. ఇప్పటికి ఇది మా సిస్టర్ అండి పోసేది. వీళ్ళకి పోసిన తర్వాత మాకు ఇద్దరికి కూడా ఒడిబియ్యం పోసారండి. ఆడపిల్లలకు, నాకు, మా సిస్టర్కి అనేది ఒడిబియ్యం పోసారు. మా మరదలండి. అందరం 3 గుప్పెట్లని 3 దోశెట్లు అనేది ఒడిబియ్యం పోయాలండి. మనకు ఎలా అయితే ఒడి నింపుకుంటామో గోమాతకు కూడా అలానే ఒడి నింపుకోవాలి. మాలుడు చూడండి, మాలుడు కూడా వేయాలని వస్తున్నాడు. తర్వాత ఇలా కట్టాలండి. మనం మెడకు కట్టాలండి. ఏంటంటే మనము కడుపుకు లోపల నుంచి కట్టలేం కదా, మెడకు కడతాము. ఇప్పుడు గోమాతకు అనేది అది గట్టిగా కట్టి ఆవలకు తాడు కట్టేసి మధ్యలో వచ్చేటట్టు ఒడిబియ్యం అనేది మధ్యలో వచ్చేటట్టు కట్టాలండి గోమాతకు అనేది. చూడండి ఎలా కడుతున్నారో. ఫస్ట్ దీన్ని గట్టిగా బిగించుకోవాలండి. కట్టేసి మనము ఎక్కడి నుంచి అయితే గోమాతను తెచ్చుకున్నామో అక్కడికి పంపించేస్తే వాళ్ళు వండుకొని నైవేద్యం అనేది పెట్టుకుంటారండి గోమాతకి. చూడండి, కడుతున్నారు. ఇలా పూర్తి వీడియో అనేది. ఇంకా నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే గోమాతను అయితే పంపిస్తూ ఉన్నామండి. మేము గోమాతను అయితే పంపిస్తూ ఉన్నాము. వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తామండి. పంపించిన తర్వాత వాళ్ళు అనేది ఆ బియ్యాన్ని తీసుకొని నైవేద్యం చేసుకుంటారండి. నైవేద్యం చేసుకొని దేవునికి పెట్టుకుంటారు. చూడండి, ఫొటోస్ ఎలా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.